ప్రస్తుతం టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ప్రక్షాళన చేసిందో భక్తులకి సుస్పష్టంగా తెలియాలి. అందుకే టూరిజం మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఏమిటి ఇంకా 20 మందికి జీతాలు ఇస్తున్నట, ఒక్కొక్కరికి 25 రూపాయలు, 19 మందికి ఒకటి ఉన్నాడట ఫస్ట్ నంబర్కి, ఆయనకేమో 35,000 రూపాయలు అంట. ఏం చేశారని అంటే స్వామివారి సొమ్ము దోపిడీ చేసినందుకు, దొంగతనం చేసినందుకు, మాఫియాగా చేరి వసూలు చేసినందుకు కూడా వాళ్ళకి జీతాలు ఇస్తుందట టూరిజం డిపార్ట్మెంట్. ఎక్కడ దౌర్జన్యం అండి, ఎక్కడ దుర్మార్గం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి మీ అవినీతి? 5 ఏళ్ళు చేసింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకంటే? అవినీతి 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 అవినీతిలో కొట్టుమిట్ట మునిగి పేకల దాకా మునిపోయారు. అందుకని ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చీ కొడుతున్నారు. ఇంత దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి? స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గం మేము ఎన్నడూ చూడలేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత దుర్మార్గం మేము చూడలేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఉంది 875 టికెట్లు, మిగతా 125 టికెట్లు, ఈ 125 టికెట్స్ డిపార్ట్మెంట్ బస్సులకి, టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకి ఇస్తారట. ఆ డిపార్ట్మెంట్ బస్సుల్లో ఎవరు పాసెంజర్స్ ఎక్కుతారు, ఎవరు వెళ్తారు? దెర్ ఇస్ నో ఐటర్నరీ, దానికి లిస్టే లేదు, దానికి రికార్డు సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఈ 125 టికెట్స్ కూడా ఆ రోజమ్మ గారి ఖాతాలోకి వెళ్తుందట, మినిస్టర్ గారి ఖాతాలో. మనమందరం రోజమ్మ గారికి ఇంత టికెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రతిరోజు టికెట్స్ ఏంటి, ప్రతిరోజు 30 మందిని 40 మందిని ఎంటేసుకెళ్తారంటే ఇదే భాగవతం. అక్కడ 1000 టికెట్లు తీసుకొని 800 టికెట్ల పెద్దిరెడ్డి గారికి, ఆ కళాధర్ ట్రావెల్స్కి 75 టికెట్స్ ఏమో బుక్ మై దర్శన్, రోజా గారి అనుసంధానం అయ్యే ఆ ట్రావెల్స్కి వాళ్ళకి, 125 టికెట్స్ ఏమో టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకి. ఈ రకంగా దొంగల దోపిడీని చేసినారయ్యా టీటీడీని దొంగల దోపిడీ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పవిత్రతని మొత్తం కూడా సర్వనాశనం చేసినారండి. అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అవర్ బిలవ్డ్ చీఫ్ మినిస్టర్, ప్రక్షాళన చేయండి, స్వామివారి దేవస్థానాన్ని సంప్రోక్షణ చేయండి, ఆలయ శుద్ధి చేయండి, వేద పండితుల్ని పిలిపించండి, ఆగమ శాస్త్రవేత్తల్ని పిలిపించండి, ఆలయం మొత్తం కూడా, విధానం మొత్తం కూడా శుద్ధి చేసి, రేపు బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే లోపల ఆలయ శుద్ధి జరగాలి, సంప్రోక్షణ జరగాలి, ఆగమ శాస్త్ర పండితులు రావాలి, పెద్ద పెద్ద పండితులందరూ వచ్చి ఆలయాన్ని శుద్ధి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని టీటీడీలో వదిలించాలని చెప్పి కూడా అధినేత నిర్ణయం తీసుకోవటం కూడా చాలా హర్షణీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దొంగల దోపిడీగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీని. ఇది ఊరికనే పోదండి. నేనేం శాపనార్థాలు పెట్టాను. నేను ఆపద మొక్కుల వాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి తెలిసి అన్యాయం చేసిన, తెలిసి ఆ సంస్థానానికి దుర్మార్గం తలపెట్టిన ఎవరు కూడా ఊరికే పోలేదు, బ్రతికి సరిగా బట్ట కట్టలేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను హీ ప్లేడ్ విత్ టీటీడీ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ 5 సంవత్సరాలు ఆటాడుకున్నారు స్వామివారి దేవస్థానంతో. ఎంత దుర్మార్గం! హీ ప్లేడ్ విత్ దాట్. నాస్తికుల్ని చైర్మన్గా వేశారు. అన్యమత ప్రబోధం ఇంట్లో జరుగుతుంటే అక్కడ స్వామివారి దగ్గర చైర్మన్గా అటువంటి వాళ్ళని వేశారు. క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని వేశారు. ఇసుక దోపిడీదారుల్ని అక్కడ వేశారు. ఎంత దుర్మార్గం చేసి, దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ది దెన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ హీ ప్లేడ్ విత్ టీటీడీ.
స్వామివారి దేవస్థానంతో ఆటాడుకున్నాడు అతను. ఫలితం అనుభవిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇతను ఒక పిచ్చి మహారాజు ఒకడు ఉన్నాడు, విజయ సాయి రెడ్డి. ఎంతో దుర్మార్గంగా మాట్లాడతాడు. ప్రభుత్వ యంత్రాంగం, కార్పొరేషన్ వాళ్ళు భీమిలలో ప్రైవేటు స్థలంలో అక్రమ నిర్మాణం ఉందని చెప్పి ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్తానికి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత పడగొడితే వైజాగ్ ఎంపీ భరత్ గారు, మా యువనేత మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ అదర్ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసట కుమ్మక్కయి ఈయన కూతురు కట్టడాన్ని పగలగొట్టించారు అంటాడు. ఏమీ విజయసాయి రెడ్డి, 60 ఏళ్ళు దాటిని బుద్ధి లేదు మీకు? ఆ యువ నాయకుల మీద అలాగా ప్రేలాపన చేయటానికి బుద్ధి జ్ఞానం లేదు. అతను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడండి. విజయవాడలో 50 గుళ్ళు కొట్టించావు, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేసే బుద్ధి లేదు. చీవాట్లు పెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా చితగ్గొట్టారు కదా మిమ్మల్ని, ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతావు. లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశావు. ఎవరు దీని మీద? అంటే మీరేమో కల్తీ చేయొచ్చు, మీరేమో స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేయొచ్చు, పనికి